ఈ 2024 సంవత్సరము ఆగస్టు నెల 18వ తారీఖులో 3వ ఆదివార దినమును మనమందరం కూడా శరీరంలో బలహీనులమైన ఆత్మలో బలవంతులైన దేవుని పిల్లలుగా మనము బలవంతులుగా ఉండేట్టుగా ఆయన తన కనికరము చొప్పున మన ఎడల దయ చూపి ఈ దినాన్ని దయాకిరీటముగా, ఆశీర్వాదకరమైన దినముగా, శుభకరమైన దినముగా, పునరుద్ధరణ దినముగా, మంచి సంతోషాన్ని ఇచ్చే దినముగా ఉంది. ఎందుకు ఇది మంచి సంతోషాన్ని ఇచ్చే? యేసు ప్రభువు మన పాపముల నిమిత్తమై మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన దినమైంది కాబట్టి ఇది మనం సంతోషభరితమైనది. ఇది మనకు సంతోషకరమైన శుభదినము. ఇది మన జీవితానికి, జీవనానికి బ్రతికించుట కొరకు ఇచ్చిన దినము. ఈ దినమందు మనం అందరం కూడా ఆయన కొరకు కనిపెట్టుకొని మనం బ్రతికితే మన బలహీనతలను తానే భరించి మనకు స్వస్థత కలగజేయటకై మన దగ్గరికి వచ్చి మనం లేపుతున్నాడు. మనకు స్వస్థత కలుగుట కొరకై, మనకు సమాధానం ఇచ్చుట కొరకై, మనకు సంతోషం ఇచ్చుట కొరకై ఆయన మన దగ్గరికి వచ్చి నా వలన నీకేం కావాలి అని చెప్పి అడుగుతున్నాడు. అమ్మా, నా వలన నీకేం కావాలి? నేను నీకేం చేయాలనుకున్నావు? నీవు నా ద్వారా ఏమి పొందాలనుకున్నావు అని చెప్పి అడుగుతున్నాడు. మరి ఈ లోకంలో భూమి మీద నమ్మైన వారందరూ కూడా బాల్యదశ నుండి, పుట్టుక నుండి, లేకపోతే తల్లి గర్భముల నుండి, పితరుల గర్భముల నుండి బయటకు వచ్చిన వారుగా ఉన్నా, క్రైస్తవులుగా ఉన్నవారుగా, అనబడిన వారుగా ఉన్నా, క్రీస్తు వారు మనం చెప్పుకుంటున్నా ఆయనకు భయపడక, మరి ఆయనతో కూడా నడవక, ఈ లోకమును ప్రేమించి లోకముల వాటి మీద మనసు ఉంచి ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నాడు. మనమైతే ఆయన మాట విని ఆయన అనుసరించి నడుచుకోవడం ప్రయాసపడితే మనము బలహీనులమే, బాధ పొందుతున్న వారికి ఉన్నాం. విశ్వాసములకు కర్త అయిన క్రీస్తు వైపు మరి మనం చూస్తూ మన ముందుంచబడిన పరుగు పందెంలో పరిగెత్తడానికి ఒక్కతో పరిగెత్తితే బహుమానం పొందుతామని ఒక రోగి ఏం చేసినంటే బలహీనమైన పరిస్థితుల్లో 38 సంవత్సరాల నుండి బెతస్తా కోనేటి దగ్గర ఉండి వ్యాధిగ్రస్తుడై బాధను అనుభవిస్తున్నాడు. 38 సంవత్సరాల నుండి వ్యాధిగ్రస్తుడై బాధను అనుభవిస్తున్న ఈ రోగి 5 మంటపముల దగ్గర, కోనేటి దగ్గర ఉన్న ఇతడు అన్ని విషయంలో స్వస్థత పొందాలని ఆశించినాడు. కానీ ఇతడు ఏవలేని వాడుగా ఉన్నాడు, నడవలేని వాడుగా ఉన్నాడు, ఏ స్థితిలో ఉన్నాడు మనకు తెలియదు. కానీ 38 సంవత్సరాల నుండి 5 మంటపములు బెతస్తా కోనేటి దగ్గర, ఈ కోనేటిలో దేవదూత వచ్చి ఆయా సమయంలో కదిలించినప్పుడు, ఎవరైతే ఆ దేవదూత వచ్చి మొట్టమొదట కదిలించినప్పుడు ఆ దాంట్లో పడతారో కోనేటిలో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనా సరే వాడు స్వస్థత పొందుతాడు అని చెప్పి. కానీ అనేకులు మన ఎదుట పడుతున్నారు. దేవదూత వచ్చి కదిలించినప్పుడు అనేకులు స్వస్థత పొంది వెళ్ళిపోతున్నారు. కానీ వీడు మాత్రము స్వస్థత పొందలేకపోయినాడు. వీడికి అన్ని విషయంలో, అన్ని రకాలుగా, అన్ని విధాలుగా, అన్ని సౌకర్యాలు ఉన్నవా? లేవు. కానీ వానికి ఒక ఆశ ఉంది. ఏమిటంటే నేను కూడా ఒకనాడు స్వస్థత పొందగలుగుతాను అని చెప్పేసి. అందుకు దేవుడు సెలవిస్తున్నటువంటి యోహాను సువార్త 5వ అధ్యాయము 5వ వచనంలో అక్కడ 38 ఏళ్ల నుండి, బాగా వినాలి, నీకు నాకు ఎన్ని వ్యాధులు ఉన్నావో తెలియదు, నీకు నాకు మనకు ఎన్ని సమస్యలు ఉన్నావో తెలియదు. నీ కుటుంబంలో, నా కుటుంబంలో సమస్యలు ఎన్నో ఉంటాయి. ప్రతి వ్యక్తిగత జీవితంలో ప్రతి వ్యక్తికి ఒక జబ్బు ఉంది. కానీ ఇక్కడ ఉన్న ఈ స్థితిని చూస్తే అక్కడ 38 ఏళ్ల నుండి అయ్యా 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను. చూడండి, 37 ఏళ్ళ నుంచి ఉన్నాడు అక్కడ. యేసు చూసి అందరు చూస్తున్నారు కానీ అందరికి చేతగాలే, అందరూ వెళ్ళి అతని గురించి అడగలే. కానీ మన నిర్మాణకుడు, మన పోషకుడు, మన రక్షకుడైన క్రీస్తు ఎక్కడికి వచ్చాడు? ఆయనను చూచి రోగముతో బాధపడుతూ
బెతస్దా అనే కోనేటి దగ్గర పడిన ఈ రోగిని చూసి రోగి దగ్గరికి వచ్చి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, ఏ స్థితిలో? రోగగ్రస్తుడై వ్యాధిగ్రస్తుడై బాధను అనుభవిస్తున్నాడని దేవుడు ఎరిగినాడు, తెలుసుకున్నాడు. మనసులో మాత్రం బాగా కనపడుతున్నాం కదా, కానీ ఎవరికి ఎన్ని జబ్బులుడో తెలియదు. అది వాళ్ళకి చెప్పుకుంటేనే జబ్బుల సంగతి తెలుస్తుంది. కానీ జీవము గల దేవుడు, మన నిర్మూలకుడైన దేవుడు ఎరిగిన వాడు ఉన్నాడు కాబట్టి వాడు అప్పటి నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడకోరుచున్నావా అని అడగగా ఆ రోగి అంటున్నాడు యేసు ప్రభుతో, అయ్యా నీరు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు. దీనికి ఎవరు లేడట? ఎవరు లేడు. చూడండి, కోనేటిలోనికి దించడానికి కూడా ఒక మనిషి అవసరం. అయితే కోనేటిలోనికి దించడానికి నాకు ఎవరు లేడు కాబట్టి నేను వెళ్ళినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని నేను వెళ్ళాలనుకున్నాను అంటున్నాడు. కానీ మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. యేసు ఏమన్నాడమ్మా? ఎవరితో అన్నాడు? వ్యాధిగ్రస్తుడైనటువంటి వాడు, బలహీనుడై బాధనందుతూ బెతస్దా అనే కోనేటి దగ్గర 5 మండపముల దగ్గర ఉన్నప్పుడు ఆ కోనేటి దగ్గర ఉన్న వాడితో మాట్లాడాడు. యేసు నీవు లేచి అమ్మా నీ పరిపెత్తుకొని నడువు, అయ్యా నీ పరిపెత్తుకొని నడువుమని వాడితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది. చూడండి అమ్మా, ఎన్ని జబ్బులున్నా కానీ వాడు మాత్రము యేసు ప్రభుతో మాట్లాడిన మాట ఏమి? నేను దిగునంతలో, నేను పడినంతలో నాకంటే ముందు ఒకడు వచ్చి పడిపోతున్నాడు, బాగుపడుతున్నాడు, కానీ నాకు ఎవరు లేడయ్యా. నా జీవనానికి, నా జీవితానికి, నా వ్యక్తిగతంలో నాకు ఎవరు లేడు. మరి నీకు ఎవరు లేరు అని చెప్పి నువ్వు వంట స్థితిలో ఉన్న నీవు, కుటుంబంతో ఉన్న నీవు బాధ నొందుతున్నావేమో, వ్యధ చెంది నెమ్మది లేని స్థితిలో ఉంటున్నావేమో. ఇంతమంది కుటుంబం నాకున్నా నేను ఒంటరిగా ఉన్నట్లే ఉన్నాను అనుకుంటారు కొంతమంది. నాకు ఎవరు లేకపోయినా నేను అందరిలో ఉన్నవాడిగా ఉన్నాను అనుకుంటారు కొంతమంది. కానీ వీడైతే నేను దిగినంతలో మరొకడు వచ్చి దిగి బాగుపడుతాడు, కానీ నన్ను దించడానికి ఎవడు లేడయ్యా అన్నప్పుడు వారి విశ్వాసతను బట్టి యేసు ప్రభు అంటున్నాడు, నీవు లేచి నీ పరిపెత్తుకొని నడుమని వాడితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది. చూడండి, యేసు ప్రభు మాట సెలవిస్తేనే చచ్చిపోయినవాడు లేచినాడు. ఇక్కడ యేసు ప్రభు మాట సెలవిస్తేనే వాడు ఏం చేశాడు? పరిపెత్తుకొని చాలా మంచి మాట. యేసు ప్రభు మాట చెప్పగా నీవు నీ పరిపెత్తుకొని నడువుమని చెప్పినప్పుడు వాడు లేచి వెంటనే స్వస్థత నొంది. తన పరిపెత్తుకొని నడిచెను. థ్యాంక్ గాడ్. ఏం చేసినాడమ్మా? తన పరిపెత్తుకొని నడిచాడు. ఈ స్వరం వింటున్న ప్రతి ఒక్కొక్కరు కూడా ఆయన పరిపెత్తుకొని నడవమని చెప్పాలి, కానీ స్వస్థత పడమని చెప్పినాడని ఎరిగి ఈ రోజు ఆరోగ్యం ఇచ్చినాడు, నడిపించినాడు, బ్రతికించినాడని చెప్పి ఎరిగి ఎవరైతే ఆయన దగ్గర రావడానికి సిద్ధపడతారో వారు ధన్యులు. ఎవరైతే ఆయన దగ్గరికి వచ్చి ఆయన మాట ప్రకారంగా వారు పరిపెత్తుకొని వచ్చి ఆయన మందిరంలో చేరి వాక్యం ఏమని ఆశపడతారో వారు ధన్యులు. అందుకే ఈ యొక్క బెతస్దానం అనే కోనేటి దగ్గర ఉన్న ఈ రోగి దేవుడి మాట చెప్పగానే వాడు స్వస్థత నుండి పరిపెత్తుకొని నడిచాను. నెక్స్ట్ ఇంకేమన్నాడు? నెక్స్ట్ ఆ దినము విశ్రాంతి దినము కనుక అంటే విశ్రాంతి దినం అంటే సబాతు దినము అని అర్థం. సబాతు దినం అంటే పాత నిబంధన కాలంలో మరి సోమవారం నుండి శనివారం వరకు లెక్క. శనివారం నుండి శనివారం రోజు అది సిద్ధపాటు రోజు కాదు, అది విశ్రాంతి దినం. శుక్రవారము సిద్ధపాటు దినము, శనివారము విశ్రాంతి దినం. ఈ విశ్రాంతి దినంలో ఎవరు కూడా పని చేయకూడదు అని
ఎవరు కూడా ఏ రోగి కానీ ఏ స్థితిలో ఉన్నవాడైనా, ఎంత గొప్ప స్థితిలో ఉన్నవాడైనా ఏ ఇంట్లో పని చేయకూడదు. అందరూ మౌనంగా ఉండాలి. ఇంట్లో పనివాడైనా కానీ, ఇంటి యజమానులైనా యజమానురాలైనా వారు ఆ ఇంట్లో పని చేయకూడదు. అటువంటి దృక్పథన అటువంటి యొక్క కట్టడాన్ని ఇచ్చినప్పుడు ధర్మశాస్త్రం. కానీ ఆ విశ్రాంతి దినమున దేవుడు వారిని బాగు చేసినందుకు అక్కడ ఎన్నో యూదులు, సద్దుకాయులు, శాస్త్రులు, పరిచయులందరూ కూడా ఆయన మీద కోపపడినారు. బాగుపడిన వారిని చూసి ఈర్షపడ్డారు. వాడు అట్లాగా ఉండిండే బాగుంటుండే, లేచి నిలబడినాడు కదా అని. ఈయన బాగు చేసినాడు, ఈయన మంచివాడని చెప్పారు కానీ యేసు ప్రభు మీద బాధపడుతున్నారు. ఇక్కడ చదవమా. ఆ దినము విశ్రాంతి దినము గనుక, ఆ దినము విశ్రాంతి దినము గనుక యూదులు ఇది విశ్రాంతి దినము కదా, ఇది విశ్రాంతి దినము కదా, నీవు నీ పరుపెత్తుకొన తగదే అని, నీవు నీ పరుపెత్తుకొన తగదే అని స్వస్థత నొందిన వాడితో చెప్పిరి. స్వస్థత నొందిన వాడితో చెప్పిరి. అందుకు వాడు నన్ను స్వస్థపరిచిన వాడు, అందుకు ఏమన్నా చూడండి వాళ్ళ దగ్గర, నన్ను స్వస్థపరిచిన వాడు, నన్ను స్వస్థతపరిచిన వాడు నీ పరుపెత్తుకొని నడుమని నాతో చెప్పెను. నువ్వు కాదు చెప్పేది, నాకు అవసరం లేదు. నన్ను పరుపెత్తుకొని నడమని చెప్పినవాడు ఏం చేశాడమ్మా? నన్ను స్వస్థపరిచిన వాడు, నన్ను స్వస్థతపరిచిన వాడు నీ పరుపెత్తుకొని నడుమని నాతో చెప్పెను. వాడు నీ పరుపెత్తుకొని నడుమని నీతో చెప్పిన వాడెవడని వాడిని అడిగి, ఏమయ్యా నువ్వు ఏం మాట్లాడుతున్నావు అంటే, యేసు ప్రభు నాకు బాగు చేసిన చెప్పాడు కానీ నన్ను బాగు చేసినవాడు, నాకు స్వస్థత కలిగించినాడు, నీ పరిపెత్తుకొని నడవమని చెప్పినాడు, అందుకే నడుస్తున్నావు నా పరిపెత్తుకొని అని చెప్పినాడు. నెక్స్ట్ రెండో మాట వీళ్ళు ఏమన్నారు, నీకు నువ్వు పరిపెత్తుకొని నడవమని చెప్పినాడు ఎవడు అని మనం అడుగుతున్నాడు. ఇక్కడ రోగిని పరిచయులు, సద్దుకాయులు, నూనె శాస్త్రులు వీళ్ళందరూ కూడా అంటే మనల్ని కూడా అలా చాలా చాలా క్వశ్చన్లు వేస్తుంటారు కొంతమంది. ఆయన ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియలేదు. కానీ ఆయన రోగికి ఎవరు? యేసు ప్రభు పాపను రక్షకుడు అని తెలియదు. యేసు ప్రభు అని కూడా ఆయనకు తెలియదు. తెలియకపోయినా ఆయన ఏమన్నాడు, నన్ను పరిపెత్తుకొని నడవమని చెప్పినవాడు ఎటువంటి వాడో ఇప్పుడు చెప్తా చూడండి. నాకు స్వస్థత కలిగేసిన వాడు పరిపెత్తుకొని నడవమని చెప్పినాడు కాబట్టి ఆయన ప్రకారం నేను నడిచిన. అందుకోసం ఇక్కడ ఏమన్నాడు మరొకసారి, అటు తర్వాత యేసు దేవాలయంలో వాడిని చూచి, యేసు దేవాలయంలో ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఈయన రోగి ఎక్కడ ఉన్నాడమ్మా? నువ్వు నేను మనమందరం కూడా అరికాలు మొదలుకొని తల వరకు పచ్చి పండ్లు పచ్చికాయలు కలిగిన వారుగా ఉన్న మనల్ని ప్రేమించి మాట చేత స్వస్థత కలిగేసి నీ కార్యములు ముగించుకొని నా సన్నిధికి వెళ్ళమని చెబితే మనమేం చేస్తున్నాం? నా పరుపు మీదనే నేను పడుకుంటాను, నా ఇంట్లోనే నేను ఉంటా, నా కడుపే నాకు దేవుడు, నేను వండిన వంటనే నాకు దేవుడు, ఇంకంతకంటే మించి ఏం లేదు అని చెప్పి కాలయాపన చేస్తుంటాను. చూడండి కదా, సమయాన్ని లేదు. కానీ ఇక్కడ వీడు బాగుపడిన తర్వాత ఎక్కడికి వచ్చినాడు? దేవాలయానికి వచ్చినాడు, ప్రార్థన మందిరానికి వచ్చినాడు. మరి మనమందరం కూడా బాగుపడి ఉన్నామా లేదా? ఈరోజు వరకు బాగున్నామా లేదా? బాగున్నామా లేదా? రైట్, అందరం బాగున్నాము. ప్రస్తుత కాలానికి నీ దేహంలో, నా దేహంలో, మనందరి దేహంలో బలహీనతలు ఉన్నా బలవంతుడైన దేవుడు బలవంతుడమే మనం. అందుకే ఎంత మంచి మాట అండి సార్. వాడు దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవుడు అనగా యేసు ప్రభు వారితో చెబుతున్నాడు ఇప్పుడు ఒక మాట, ఇదిగో స్వస్థత నొందితివి. నాయనా స్వస్థత పొందినావు, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండునట్లు. వీళ్ళందరూ నేను నిన్ను బాగు చేసినందుకు నిన్ను చంపుతారో నన్ను చంపుతారో, ఎవరిని చంపినా చంపవచ్చునేమని చెప్పి అనుకున్నాడేమో. మరి ఆయన అంతరంగంలో కలగజేసిన దేవుడు కదా. ఏమన్నాడు ఇప్పుడు? మరి ఎక్కువ కీడు నీకు కలగకుండునట్లు. ఎవరితో ఎవరు చెప్తున్నారండి? హూ ఇస్ ద రెఫరెన్స్ టు ద కాంటెస్టెంట్ కదా. ఎవరితో చెప్తున్నారు? ఎంత మంచి మాట చూడండి, ఎంత చక్కటి మాట చూడండి. దేవాలయంలోనికి వచ్చిన వాడితో యేసు ప్రభువుడు ఇదిగో స్వస్థత నొందితివి, నువ్వు స్వస్థత నొందినావు, మరి ఎక్కువ కీడు నీకు కలుగునేమో. ఇక్కడ ఉంటే నీకు కీడు మరి ఎక్కువ నీకు కీడు కలుగునేమో. ఇకను పాపము చేయకుమని చెప్పగా, రైట్, ఇకను కీడు కలుగకుండునట్లు. ఎవరితో చెప్తున్నాడు? స్వస్థత నొందిన వాడితో చెప్తున్నాడమ్మా.
ఇక నీకు కీడు కలగకుండా, ఎక్కువ కీడు కలగకుండా నీవు పాపము చేయకుమని పాపం చేయకుండా ఉండు. పాపం చేయొద్దు. ఇంకా ఇక్కడ నీ దేవాలయంలో ఉంటే నీకు కీడు జరగవచ్చు, నాకు కీడు జరగవచ్చు. అందువల్లనే నీవు ఇక నుంచి నీకు కీడు కలగకుండా ఏమన్నాడు? ఇకను పాపము చేయకుమని ఇక చెప్పగా పాపము చేయకుమని చెప్పగా వాడు వెళ్ళి తన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని. ఇప్పుడు మనకి ఆన్సర్ వచ్చిందండి కదా? ఆన్సర్ వచ్చిందా లేదా? సత్యరాజు ఏనా శిల్వరాజు ఏమన్నాడు? నన్ను స్వస్థత పరిచిన వాడు యేసుని యూదులకు తెలియచెప్పెను. రైట్. ఎంత మంచివాడండి. నన్ను స్వస్థత పరిచిన వాడు యేసుని యూదులకు తెలియచెప్పెను. మీరు ఎవరో అని నన్ను అడిగారు కదా, ఇప్పుడు నేను చెప్తున్నా చూడు ధైర్యంగా. ఏమో చెప్తాడు? యేసు. యేసు అనే మాటకు రక్షకుడు, క్రీస్తు అనే మాటకు అభిషేక్తుడు అని అర్థం. యేసు అనే మాటకు రక్షకుడు, క్రీస్తు అనే మాటకు అభిషేక్తుడు. ఈ యేసే నాకు స్వస్థత కలుగజేసినాడు. ఈ యేసే దేవాలయంలో నాకు ఏమని చెప్పినాడు? ఇక నీకు ఎక్కువ కీడు కలగకుండాట్లు పాపము చేయవద్దు. పాపము చేసిన వాడు ఎవడు? పాపం చేయవద్దు. ఇక నీకు కీడు జరగకూడదు. ఇక నుంచి నువ్వు ఎటువంటి తొందరగా కలగకుండా ఉండాలంటే నువ్వు పాపం చేయొద్దు. పాపం అంటే ఏమి? ఆజ్ఞాతిక్రమే పాపము. పాపము వల్ల వచ్చే జీవితము మనం. ఆజ్ఞ ఏమనింది? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనంలో ఎంత గొప్ప మాట చెప్తున్నాడు దేవుడు. కానీ మనం అంతగా వింటున్నా, అన్ని చేస్తూ ఉన్న వారిగా ఉన్నా, మనము మన దగ్గరికే వచ్చి దేవుడు మనకు మేలు చేస్తున్నాం. ఆయన చేసిన మేలు మరిచిపోయిన వారు ఉంటున్నాము. ఆయన చేసినటువంటి మేలు గురించి, ఆయన గురించి యేసే నాకు స్వస్థత కలుగజేసినాడని చెప్పలేదు. కొందరు మానుకొనుచున్నట్టుగా ఆజ్ఞ ఏమంటా చూడండమ్మా దయచేసి. ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపము వచ్చే జీవితము మరణమైంది అన్నాడు కదా. ఈ పాపం ఏమిటంటే కొందరు మానుకొనుచున్నట్టుగా, ఒకడు వాళ్ళే ప్రార్థన వేయలేరు, వాళ్ళు చర్చికి వేయలేరు, అందరూ ఇక్కడనే బెతస్దానే కోనేటి దగ్గర పడినట్లుగా వరుసగా అక్కడి నుంచి ఇక్కడి వరకు 4 చుట్టూలో వాళ్ళే ఉన్నారు. పోవలసిన వాళ్ళు పోలేక మన మీద అని చెప్పి ఇక్కడ పడిన వారిని చూసి రాలేకపోయిన వారు కొంతమంది, రాలేక వెనకబడిన వారిని చూసి ఉన్నవారు కూడా రాలేక వాళ్ళ సమయంలో వారికి రావాల్సిన ఆశీర్వాదాలు పోగొట్టుకున్నారు. అందుకే దేవుని ఆజ్ఞ ఏమంటే కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. సమాజం అంటే సంఘముగా కూడుట మానవద్దండి. ఆదివార దినములో, విడి రోజులో దేవుడు మీకు ఇచ్చిన సమయమును సద్వినియోగం చేసుకోండి. నా ప్రియమైనటువంటి నా సహోదరులారా, నా సహోదరులారా, నా ప్రియమైన నా పిల్లలారా, నేను మీకు ఏం చెప్తున్నా? సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఏమన్నాడమ్మా? 24 రోజు మరోసారి చదువు. కొందరు మానుకొనుచున్నట్టుగా. అందరూ వాళ్ళు అందరూ ఎందుకు మానుకుంటున్నారంటే కడుపుని దేవుడిగా ఎంచుకుంటారు. ఎంత 1 గంట వరకు ఉంది టైం కదా, 12 గంటల వరకైనా చేసుకోవచ్చు. వ్యర్థమైన వాళ్ళ కోసం ఆదివార దినాన్ని పోగొట్టుకుంటున్నారు. మనం తెలిసిన వాళ్ళమైంది పోగొట్టుకుంటున్నాము, తెలియని వాళ్ళు కూడా పోగొట్టుకుంటున్నాము. అయితే దీంట్లో పాపం ఉందే లేదా? అందుకే ఏమన్నట్టే వాడు చెప్పమ్మా మరొకసారి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుకొని ఆ దినము సమీపించుకొలది మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయండమ్మా. ఆదివారం వచ్చింది, నేను పోవాలని ఆశతో రండి. ఆదివారం వచ్చింది, పునరుద్ధాన దినం వచ్చింది, శుభప్రదమైన దినం వచ్చింది, రక్షణ దినం వచ్చింది, సంతోషభరితమైన దినం వచ్చింది. నా కుటుంబానికి ఈరోజు నాకు నా పిల్లలకి ఇచ్చినాడు, నా భర్తకి ఇచ్చినాడు. నేను ఆయన దగ్గరికి వెళ్ళి కాలం గడపాలని చెప్పి ఆశ ఉండాలి. అది లేకపోతే ఆశ ఎంత గొప్ప స్థితిలో ఉన్నా నీ స్థితి వ్యర్థమే. అందుకు మీరు ఒకరికొకరు సమాజంగా కూడుకోవడం మానక ఒకరినొకరు హెచ్చరిక చేసుకోవచ్చు. ఆ దినము
సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యమును చేయుటకును ఏముండాలంట మనం ఏమై ఉండాలంట? ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెనని. ఇది ప్రేమ చూపేవారుగా, సత్కార్యం చేసేవారుగా, ఒకరినొకరు పురికొల్పవలెనని. అందుకొరకు నేను ఏం చెప్తున్నా అంటే, సంఘ సహవాసంలో నడిపించేవాడే వారు కానీ, సంఘ సహవాసాన్ని వెళ్ళిపోతున్న వారైనా కానీ, ప్రతి కుటుంబంలో ఏ సమస్య ఉన్నా, ఏ బాధ ఉన్నా దాని దైవజనుల దగ్గరికి వచ్చి అయ్యా ప్రార్థన చేసేయండి, ఈ విధంగా ఉంది పరిస్థితి అని తెలిపేవారుగా కూడా ఉండాలంట. పురికొలుపుకోవాలా, పలాని వారు బాగలేరు ప్రార్థన చేయండి. ఆ కుటుంబ సభ్యులు ఒకవేళ మర్చిపోయినా, మరి విన్నవాళ్ళు చూసిన వాళ్ళైనా చెప్పేటట్టు. కానీ వీడైతే నన్ను బాగు చేసినవాడు యేసే అన్నాడు. మరి నిన్ను బాగు చేసినాడు, నన్ను బాగు చేసినాడు మన యేసు ప్రభు కాబట్టి ఆయనని గురించి ప్రార్థన చేయమని, అలాంటి వాళ్ళ గురించి మీరు మొరపెట్టండి, వారి కార్యము సఫలమయ్యేటట్టుగా సహాయం కోరండి అని చెప్పేవాళ్ళు ఉన్నారు. అందుకే ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయటకును ఆలోచించం. ఇది ఆజ్ఞ. నేను ఇప్పుడు నుంచి పోయి ఏమన్నాడేమో ఫస్ట్లో, నువ్వు కీడు కలగకుండా పాపం చేయొద్దన్నాడు కదా. పాపం అంటే ఏమైనా దానికి ఇప్పుడు చెప్పినాం. ఆ పాపం నుంచి ఏం చేయాలన్నాడు. ఇది ఇప్పుడు కీర్తన గ్రంథంలో చూద్దాం. 4వ అధ్యాయం 4వ వచనం. కీర్తన గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. భయము నుండి పాపము చేయకుడి, మీరు పడకల మీద నుండగా. ఏమి నొందాలంట? భయపడేవాడు పాపం చేయడు, పాపం చేసేవాడు భయపడడు. పాపం చేసేవాడు ఎప్పుడు భయపడడు, ఎప్పుడు భయపడకుండానే పని చేస్తున్నాడు. భయపడుతున్నాడు అంటే పాపం చేయడుని. చదవము మరోసారి. భయము నుండి పాపము చేయకుడి, మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరకుండుడి. అది నీ హృదయంలో ఏం చేయాలా? పడకలలో ఉంటే కూడా ఏం చేయాలంట? అయ్యా నేను ఈ ఆదివారం రాలేకపోతున్నాను, పడకలో ఉన్నాను, సహాయం చేయండి. మీ మనసులో ప్రార్థన చేసుకోండి. కూర్చొని ప్రార్థన చేయలేకపోయినా పర్లేదు. పడుకున్నప్పుడు బలహీనతలు పడుకున్నప్పుడు ప్రార్థన చేయండి. ప్రయాణం చేసేటప్పుడు ప్రార్థన చేయండి. మనసులో ప్రార్థన చేయండి. అందుకే భయము నుండి పాపము చేయకుడి. మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరకుండుడి. మీ హృదయంలో ధ్యానం చేసుకొని ఊరకుండండి. దేవా మాకు సహాయం చేయండి. ఇంతగా స్వస్థత కలిగజేసి గేలి చేస్తే కూడా సంఘాన్ని, సంఘ క్షేమాభివృద్ధిని, యేసు ప్రభువును మర్చిపోయేటువంటి కుటుంబాలుగా ఉంటున్నారేమో. జాగ్రత్త. ఎందుకో తెలుసా? దేవుని పిల్లలుగా దేవుని మాటను వినడానికి కోసంగా సిద్ధపడాలని ఆశపడి వచ్చే వారందరినీ కూడా చెరిపివేసేవారు ఉన్నారు. కానీ ఇక్కడ ఈ వ్యాధిగ్రస్తుడైన 38 సంవత్సరాల నుండి వ్యాధిగ్రస్తుడైన వాడిని చెడిపి పాడేయాలని, వాడికి యేసు ప్రభు నుండి దూరం చేయాలని ప్రయత్నం చేసిన వాడు ఆయన గురించి తెలుసుకొని యేసు ప్రభు అని చెప్పినాడు. యేసు ప్రభు వారి క్షేమం కోరి ఇక నుంచి నువ్వు పాపం చేయొద్దు, నీకు కీడు కలగకుండా అని చెప్పినాడు. మరి నీకు నాకు మనందరికీ కీడు కలగకుండా ఉండాలంటే ఏ స్థితిలో ఉన్నా సరే మనం ఆశ్రితమైన కోరిక ఎదురు చూస్తే ఆయన మన దగ్గరికి వచ్చి మనతో కూడా ఉండి మనం నివసించి మనం సంచారం చేస్తాడు, మనతో కూడా సంచారం చేస్తాడు. మనకు అన్ని విషయాల్లో దేవుడు మేలు చేసి ఆదరిస్తాడు. అందుకొరకే దేవుని మాట చెప్తాను చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో, అటు తరువాత యేసు దేవాలయంలో వానిని చూచి, మరొకసారి యేసు ఎక్కడ చూసినాడు? యేసు ప్రభు నిన్ను ఎక్కడ చూడాలా? ఆదివారం రోజు నిన్ను ఎక్కడ చూడాలా? నన్ను ఎక్కడ చూడాలా? ఒకవేళ ఒక 15-20 నిమిషాలు వెనక్కి ముందైనా సరే ఎక్కడ ఉండాలా? సినిమా ట్యాక్స్ దగ్గర ఉన్నానుకోండి. ఆనందరావు సారు సినిమా ట్యాక్స్ దగ్గర ఉన్నాడు. ఎట్లా ఉంటుందంటే చర్చిలో ఉన్నాడు. చర్చిలో కాదు, చర్చిలో ఉండవలసిన వాడు సినిమా ట్యాక్స్లో ఉన్నా తప్పే కదా. కాబట్టి ఏమంటున్నాడమ్మా? అటు తరువాత యేసు దేవాలయంలో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, నువ్వు బాగైనావురా, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా.
అందుకే వాడు పాపం చేయకుండా అని దేవుని కోరిక ఇది. అందుకే మరి అదే యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనంలో 8వ అధ్యాయం 34 అందుకు యేసు పాపము చేయ ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. లాస్ట్ పాయింట్, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. ఏమి పాపం చేస్తున్నామో మేము అన్ని రకాలు అంటే ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపమును జీవితమానము, నేలైనది చేయలేనిది చేయకపోతే పాపము, సమస్త విధములైన నీతికి దుర్నీతి కూడా పాపము, విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము, దేవునికి విరోధముగా నడిచేది కూడా పాపము, ఆహారం తినేటప్పుడు ప్రార్థన చేయకుండా ఉండడం కూడా పాపమే అని మన కీర్తన గ్రంథంలో మనం సెలవిస్తున్నాడు. మొదటి సమయ గ్రంథంలో పాపం అని చెప్తున్నాడు. ఈ పాపం చూడండి ఎంత మంచి మాట చెప్తుందో. మరి నిజంగా మనం అందరం ఇంతగా బోధించబడుతున్నాం. పాపమునకు దూరంగా ఉండి దేవునికి సమీపం ఉండి బ్రతకాలని ఆశతో ఉంటే ఆ బాధ, ఆ వేదన, శోధన నీ కుటుంబంలో, నా కుటుంబం, మనందరి కుటుంబంలో ఉన్నా వాటన్నిటిని నిర్మూలన చేసి నీ నివాస స్థలంలోను, నీ పిల్లలను, నీ భర్తలను, మేము అందరినీ కూడా ఆరోగ్యవంతులుగా ఉంచుతాడు. మేము నీ అందరికీ, మన అందరి కుటుంబాలకు దేవుడు ఎట్లా ఉంటాడంట లాస్ట్ మాట చూపించి ముగిస్తాను. లాస్ట్ మాట, దేవుడు మనకి ఎట్లాగా ఉంటాడు అని అంటే ఆ యొక్క 38 సంవత్సరాలు వ్యాధిగ్రస్తుడైన వాడు యేసు ప్రభువుని గురించి సాక్ష్యం చెప్పినాడు. నువ్వు పాపం చేయకుండా ఉండాలా అంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోవని చెప్పినాడు. ఆ పాపం అనేది మనం చేయకుండా ఉండాలంటే లోకంలో నుండి దేవునిలోనికి వచ్చి ఆరాధనలో ఉంటే మనం ఆశీర్వాదపడతాము. ఆ ఆశీర్వాదం ద్వారా మనం ఎట్లాగా ఉంటాము అని చెప్పి చూస్తే చూడండి, యెషయా గ్రంథంలో ఉన్నది చూడండి. ఆ పాపము మనం విడిచిపెట్టి లోకములో ఉన్న వాటిని దూరంగా ఉండి దేవునికి మనం దగ్గర ఉండి దేవుని దగ్గర మనం వచ్చి మరి ఆరాధనలో పాల్పంచుకుంటే దేవుడు మనకి ఎట్లా ఉంటాడంట. 25వ అధ్యాయం అండి, 25వ అధ్యాయము 4వ వచనం 3వ వచనం భాగం నుండి. లోకానికి దూరంగా దేవునికి సమీపంలో ఉండి దేవాలయంలో ఉన్న మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు లోకానికి దూరంగా నాకు సమీపం నుండి బ్రతకడానికి పాపం చేయొద్దండి. మీరు పాపం చేసి నా ఆశీర్వాదాలు పోగొట్టుకోద్దండి. మీరు పాపం చేయకుండా నన్ను దగ్గరికి వస్తే నేను మీకు ఈ విధంగా తోడుగా ఉంటా అని చెప్పినాడు. చదువుమా. బాగా బైబిల్ ఉన్న వాళ్ళందరూ చూసుకోవాలి. ఇప్పుడు భీకరమైన ఊపిరి గోడకు తగిలిన గాలివాన వలె ఉండగా. ఎవరి ఊపిరి? భీకరమైన ఊపిరి గోడకు తగిలిన గాలివాన వలె ఉండగా. గాలివాన వలె ఉండగా నీవు బీదలకు శరణ్యముగా ఉంటివి. నీవు బీదలకు శరణ్యముగా ఉంటివి. దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను. మనకు దేవుడు ఎట్లా ఉంటాడండి? శరణ్యముగాను, గాలివాన తగలకుండా ఆశ్రయముగాను, వెంట తగలకుండా నీడగాను ఉంటివి. దేవుడు ఈ విధంగా ఉంటాడు. ఈ మాట మీరు లాస్ట్ పెట్టుకోండి. పాపము విడిచి దేవుని మందిరంలో ఆరాధించేవారుగా ఉంటే దేవుడు మనకి ఈ స్థితినిచ్చి తన కృప కలగనాజ్ఞాపించేవాడుగా ఉంటాడని వాక్యం ద్వారా మనం చేస్తూ ముగిస్తున్నాను. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు.